పీపుల్, వెల్కమ్ టు ట్రైవ్ ట్రైల్స్. చాలా రోజులకు వచ్చిన వీడియోలకి. సో ఈరోజు ఏంటి అని అంటే రెగ్యులర్గా అని అనుకున్నా ట్విస్ట్. ఈరోజు బనియాన్ ఇంటి దగ్గరికి వెళ్తున్నా. ఇక చాలా రోజులు అయింది నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి. ఈరోజు బనియాన్ ఇంటికి ఎందుకు అని అంటే సస్పెన్స్. ఇంకా అక్కడికి పోయిందో చెప్తా, సరేనా? లెట్స్. హలో సార్ డాడీ. సార్ Many minutes later. యో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రై టైల్స్. ఈరోజు ఏంది అని అంటే చెప్పిన పొద్దున సస్పెన్స్ అని. ఏం లేదు, సస్పెన్స్ లేదు, ఏం లేదు. కానీ వాళ్ళ తెలంగాణ ఈరోజు పోతున్నారు. అట్లా లిల్లీ వరకు పోతున్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. టిల్లన్న ఫోన్ చేసిండు, లొకేషన్ పెట్టిండు. ఇక పోవాలా. లిల్లీ ఏమో మాకు కూడా హ్యాండ్ ఇచ్చినది. అది వేరే ముచ్చట. సో పొద్దునకెళ్ళి అనుకున్నాము సినిమా పోదాం అని, కానీ ఇప్పుడు కుదిరింది. టికెట్లు దొరకలే మెయిన్ థింగ్. సో ఇక్కడ ఈసీఎల్లో శివశక్తి అని ఉంటుంది, ఆ థియేటర్కి వెళ్తున్నాం అనమాట. లెట్స్ సీ. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము మూవీ రివ్యూ వ్లాగ్. అంటే మరీ రివ్యూ అంత ఎక్స్పెక్ట్ ఏం చేయకూరి, నార్మల్ ట్రై చేస్తాం అంతే. ట్రైలా చూద్దాం ఎట్లుంటుందా ఏంది కథ అని. నాకు జుట్టు ఎప్పుడు దొరుకుతుంది. ప్రస్తుతానికి బయట ఎందుకు ఉన్నాము అని అంటే మమ్మీలా కొట్టింది ఫస్ట్ థింగ్. చదువు గురించి అడుగుతూ ఉండే వాళ్ళ మమ్మీ తెలుసు. సో అట్లా అనమాట. అక్కడ పోయి వీడియో అయిపోయిన తర్వాత మీకు ఈ రివ్యూ టైప్ చేస్తాం. ముందే చెప్తున్నా, రివ్యూస్ చూసి సినిమా మాత్రం డిసైడ్ అవ్వకండి. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ల్యాండ్ ఉన్నది, మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. అందరి పేరు మీద ఉన్నది, ఏం చేస్తాము? గుండు తార్ రోడ్కి గీకిన రికార్డ్ చేసిన. ఫస్ట్ హాఫ్ అయింది ప్రస్తుతానికైతే. ఎట్లా అనిపించింది? నో కామెంట్స్. పబ్లిక్ రివ్యూలు అడుగుతున్నావు చూడు, అది కూడా సగం సినిమా చూసి. సో సెకండ్ హాఫ్ చూద్దాం, తర్వాత మాట్లాడదాం. పోయి రాధిక, టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే, ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లక్కో చీట్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా అన్నీ తినగలించుకోండి. అది సార్. ఫైనల్గా సినిమా అయితే చూసినాము. సినిమా రివ్యూ నాకంటే బాగా వెనుక కూర్చున్న వ్యక్తి అనే ఈ రాధిక మంచిగా ఇస్తుంది ఈ రివ్యూ. ఎట్లుంది రా? లిటరలీ సీరియస్ చెప్తున్నా, మీరు హైప్ పెట్టుకొని పోతే వేస్ట్ ముచ్చట సినిమాకి పోతే. అస్సలు అంటే అస్సలు మీకు ఏం అర్థం కూడా కాదు. లైక్ కామెడీ సీన్స్ అన్నీ వర్కౌట్ అయితే కానీ సినిమా మొత్తం నడిపించేది అంటే టిల్లు ఒకడే. ఇక స్టోరీ అంటే స్టోరీ అసలుకే ఉండదు, ఎట్లయినా వదిలేయాలి. టిల్లు అంటే ఉంటుంది. ఇకపోతే వన్ అంతా లైక్ మీకు అంత ఇంపాక్ట్ అయితే పడదు. ఎందుకు అని అంటే మీరు అందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఉంటారు. 2 years గ్యాప్ అని అంటే ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి. సో అంత ఫన్ ఎక్స్పెక్ట్ చేయకండి. కాకపోతే ఫన్ అయితే ఉంది, లేదు అని చెప్పాను, మరీ ఉందని కూడా చెప్పా. అంటే ఫన్ జనరేట్ అవుతుంది, అది గుర్తుసరికి ఇంకొక ఫన్ వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే నీకు డీజే టిల్లు సినిమా ఎట్లయితే ఇంపాక్ట్ చేస్తుందో నార్మల్ అది చూసిన తర్వాత, ఫస్ట్ టైం చూసిన తర్వాత దాని డైలాగ్స్ కానీ ఏది కానీ
ఇట్లా మైండ్లో ఇట్లకెళ్ళి పోయినప్పుడు ఇన్నే అయిపోతాయి కదా. ఈ సినిమా ఎట్లా అంటే ఇట్లకెళ్ళి పోతే నవ్వుతావు, ఫుల్ నవ్వుతావు, కానీ ఇట్లకెళ్ళి వచ్చేస్తాయి అనమాట అంతే. సింపుల్ గా గుర్తుండదురా నాయన అంటున్నాడు. ఇటలీ నాకైతే అంత ఎక్కువ నచ్చింది అన్నట్టు కాదు, వన్ టైం వాచ్. సరే అదే చూడొచ్చు, ప్రతిసారి చూసి అంటుండదు. పర్ఫెక్ట్ వీకెండ్ ఎంటర్టైనర్ అంతే. సండేస్ ఇది ఒకవేళ మీకు లైక్ ఇట్లానే స్టోరీలు కావాలి, ఇట్లాంటివే కావాలి, డిజిటల్ కావాలి అని అనుకుంటే ఇల్లు స్క్వేర్ కనెక్ట్ ఇల్లు చూడరు, మళ్ళీ చూడు ఏం కాదు. మళ్ళీ చూడరు. మీకు మళ్ళీ చూస్తే మాత్రం ఇది అర్థమైపోతుంది, ఇక గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి అదనమాట డీజేటీలు రివ్యూ. ఓవరాల్ అయితే వన్ టైం వాచబుల్, మంచిగా ఫ్రెండ్స్తో వెళ్ళి వీకెండ్ వాచ్ లెక్క చూసుకుంటే టైం పాస్ మాత్రం అయితే అవుతుంది. పేరెంట్స్ తోటి పోతే కూడా మస్తు టైం పాస్ అవుతుంది. అంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ అని అంటే ఓకే ఇట్స్ ఫైన్ ఉంటాయి, కాకపోతే పేరెంట్స్తో మొత్తం ఒక 10 నిమిషాల తర్వాత పోరు, దేనికైనా మంచిది. బ్రో లిటరలీ అనుపమ ఫ్యాన్స్ అయితే మామూలుగా ఏడవరు, ఫస్ట్ ఘోరం అంటే ఘోరం ఏడుస్తారు. అట్లుంది సీన్స్. వేరు కూడా ఏడిచిండు. సో నెక్స్ట్ టైం ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. సో సీ యూ అంటే నెక్స్ట్ బ్లాగ్.